ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు 3వ రోజుకి చేరుకున్నాయి. గత 2 రోజులు కనీవిని ఎరుగని రీతిలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. నిజంగానే శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, విప్పులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి క్రీడాకారులతో ఏ విధంగా క్రీడా ప్రాంగణాల్లో ఏ విధంగా పోటీ పడి ఆడతారో దానికి మించి పోటీ పడ్డారు. కబడ్డీ అయినా, క్రికెట్ అయినా, బ్యాడ్మింటన్ అయినా ఒక గేమ్ అని కాదు, అన్ని గేమ్స్లో పార్టిసిపేషన్ ఏ విధంగా ఉందో మనం చూసాం. కొంతమంది గాయాలు కూడా అయ్యాయి, కొంతమంది అయినా కూడా ఈరోజు గాయాలతో కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడే బుచ్చయ్య చౌదరి గారు కూడా వస్తున్నారు. ఇప్పటికే శాసనసభ్యులందరూ కూడా ఎక్కడ వయసుతో పని లేకుండా అంత అద్భుతంగా బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ అనేది ఉండడం నిజంగానే ఏదైతే ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పించామో తదనుగుణంగా కూడా ఈ మనకి శాసనమండలి సభ్యులు సహకారం లేకుండా జరగదు. అది ఇక్కడ సాకారం అవుతుంది. నిజంగా మరొకసారి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదో ఒకటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యవస్థ అయినా ప్రభావితం చేయగలిగేది నాయకులు, రాజకీయ నాయకులు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి ఒక 50,000 మంది 60,000 మంది వ్యూవర్షిప్ ఉంటుంది. అదేవిధంగా ఒక మంత్రికి కొన్ని లక్షల మంది ఉంటారు. అదేవిధంగా కొంతమంది యాక్టివ్ ఎమ్మెల్యేలు ఉంటారు, యాక్టివ్ ఎమ్మెల్సీలు ఉంటారు. కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు. ఈరోజు ఏదైతే మనం కోరుకుంటున్నామో ఈ రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని అది సాధ్యం కావాలంటే అది శాసనసభ్యులతోనే సాధ్యం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆడడం ఆగిపోవట్లా. వీళ్ళు మళ్ళీ పోయి నియోజకవర్గాలు ఆడిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, క్రీడాకారులను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆడినోళ్ళు లేడు, ఆడించిన లేడు. క్రీడాకారులు అంటే వాళ్ళ దృష్టిలో ఏదో అని వాళ్ళు కూడా ఉదాహరణకు చెప్దాం. 2023లో ఏషియన్ గేమ్స్ ఏదైతే ఏషియన్ మెడల్ తీసుకొని వచ్చిన ఎర్రాజ్యోతి గారు అప్పుడున్న స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారిని కలిసినప్పుడు ఏషియన్ గేమ్ అంటే ఏదని అంటే ఆ పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు దానికి భిన్నంగా ఈరోజు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు ప్రతి శాసనసభ్యులు ప్రతి క్రీడలో 12 డిసిప్లిన్స్లో పార్టిసిపేషన్ చేయాలంటే చిన్న విషయం కాదు. క్రీడాకారుడు కష్టం కూడా వాళ్ళకి తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది.